అంటే ఇలాంటి సిచ్యువేషన్లు మీరు చాలా చూశారు, మీరు కూడా అందులో వర్క్ చేసి వచ్చారు కాబట్టి. సరే, మహారాష్ట్ర ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్కడ సీఎం ఎవరు, ఎందుకు జాప్యం జరుగుతుంది, అది షిండేని బలిపోషణ చేయబోతున్నారా లేకపోతే ఎవరిని బలిపోషణ చేయబోతున్నారా అనే దాని మీద ఇక్కడ ఇష్యూ నడుస్తుంది. ఈ ట్యాంపరింగ్ ఇష్యూ కూడా ఇందులో ఆల్రెడీ ఉంది కాబట్టి సరే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంబంధించి శివసేన వాళ్ళు దాన్ని గట్టిగా ఇది చేస్తూ ఉన్నారు. సో ఒక నాయుడు గారు వచ్చేసి ఇది అసలు వేస్ట్ ముచ్చట, అసలు అలాంటి పరిస్థితులు లేవేడా, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మాట్లాడుకుంటూ వేస్ట్ అని చెప్పేసి తీసేస్తారు చాలా తేలిగ్గా. కానీ ఇక్కడ చూస్తే ఇష్యూ పెద్దగా ఉంది, దీని మీద చర్చ నడుస్తూ ఉన్నాయి. ఓకే, ఒక్కటి ఆయన మాట్లాడిన తర్వాత మీరు వినిపిద్దరు కానీ వినిపిద్దరు కానీ మీరు ఆడి వినిపిద్దరు కానీ కంపల్సరీ. సో ఏంటి సార్, నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా? చెప్పండి. ముందుగా యూట్యూబ్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, రవికి అందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు సహజం, అది ఓడిపోయినోనికి ఎంతసేపు నామినేషన్ డిస్టర్బ్ చేయక, నేను మాట మాట్లాడలేదు. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు కూడా నేను డిస్టర్బ్ చేయలేదు. మాట ఇప్పుడు నాయుడు గారు చెప్తున్నా, ఎందుకంటే నాకు సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. చెప్పండి. ఇప్పుడు రవి ప్రతి ఒక్కరికి ఉంటారు, ఇక్కడనే కాదు ఎక్కడైనా అంతే. ఏపీలో మనం చూసాం కదా, అది ఏపీలో కానీ ఎక్కడ కానీ సహజం, అది ఓడిపోయిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి మాట మాడుతుంది ఉంటుంది. కాకపోతే ఓటమికి కారణాలు ఏందనేది అంచనా వేసుకోవాలి, దాన్ని రాబోయే ఎలక్షన్లో మస్తు అలిగేషన్ ఏందని పొద్దున్న లేస్తే అబద్ధాలే, రాజులకు అయ్యం, అది రాజకీయం అంటే రాజులకు అయ్యము, కొంత జూటా కోరే ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలో జైలు ఉన్నోడే నామినేషన్ వేయవచ్చు, మళ్ళీ అదే వాడు 6 ఏళ్ళ శిక్ష పడ్డా కూడా మళ్ళీ నామినేషన్ వేయవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ఏదైతే ఉందో, ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో పార్లమెంట్లో రాసుకున్నారు, ఇష్టానుసారం రాసుకున్నారు. అదే ఒక అటెండర్కు, ఐఏఎస్కు వానికి శిక్ష పడ్డాక ఏదైనా 24 గంటల జైలు ఉన్నా వాడిని ఉద్యోగం ముడుతుంది, వాడు శిక్ష పడితే మళ్ళీ ఉద్యోగం ముడుతుంది. ఇక్కడ ఆ సిస్టమ్ పెట్టలేదు. అంగుడి చాపడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, హ్యాండిక్యాప్ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, లెక్కలు రానోడు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు. అది మన రాజకీయంలో ఏదైతే ఉందో మన భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్నది. ఇక్కడ బీజేపీకి 132 వచ్చినాయి, శివసేన ఏకనాథ్ షిండేకి 57 వచ్చినాయి, ఎన్సీపీ అదే మన అజిత్ పవార్కి 41, 230, 288లో 230 పోతే 58 వీళ్ళకి వచ్చినాయి. 58లో 10 సీట్లు శరద్ పవార్ దానికి వచ్చినాయి, కాంగ్రెస్కు 16 వచ్చినాయి, ఉద్ధవ్ ఠాక్రేకి 20 వచ్చినాయి. ఇది ఒకటి. గత పార్లమెంట్, అది ఆ పార్లమెంట్ ఎలక్షన్లు ఎన్ని వచ్చాయి, లోక్సభలో బ్రహ్మాండంగా కాంగ్రెస్కి వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి కదా, అదొకటి. ఇక్కడ ఏదైతే ఉందో మనము 2019కి 20కి 24 కంపేర్ చేసుకుంటే 1000 ఓట్ల లోపల 2019లో 4 గెలిచారు, 2024లో 5 గెలిచారు. 1000 నుంచి 5000 మార్జిన్లా 19లో 32 మందే గెలిచారు, ఇప్పుడు 32 మంది గెలిచారు. 5000 నుంచి 10,000 మధ్యలో 19లో 35 మంది గెలిచారు, ఇప్పుడు 34 మంది గెలిచారు. 10,000 నుంచి 20,000 మధ్య మార్జిన్లా 19లో 63 మంది గెలిచారు, ఇప్పుడు 47 మంది గెలిచారు. 20,000 నుంచి 50,000 మధ్యన పోయినసారి 108 మంది గెలిచారు, 50,000 మార్జిన్. ఈసారి 103 గెలిచారు. లక్షకు ఎక్కువ ఏదైతే ఉందో 41 పోయినసారి గెలిచారు, ఈసారి 53 మంది గెలిచారు. ఎబో లక్ష ఏదైతే లక్ష కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఈసారి పోయినసారి 4 గెలిచారు, ఈసారి 15 మంది గెలిచారు. ఇదేనా పెద్ద వేరియేషన్ కాదు ఇక్కడ. ఇంకొకటి, ఇది 43 మంది క్యాబినెట్ బర్తులు ఉన్నాయి, అది పంపకంలాగా ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏదైతే ఉందో మన సుదర్శన్ చెప్పినట్టు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది 100కు 100 వాళ్ళు అది అబద్ధము, సత్యదూరము. అది మాట్లాడడానికి మస్తు చెప్తారు ఆరోపణలు. ఇప్పుడు సీతనే పతిగా అపవిత్రాన్న మన భారతదేశము ఇన్నరా, మన రామాయణంలో చరిత్ర ఉన్నది. ఇక నిందలు మోపడానికి ఎవరికైనా ఆస్కారం ఉంటుంది కదా, అదొకటి. ఏదైతుందో లోక్సభ ఎలక్షన్లు ఎట్లున్నది రిజల్ట్ అన్నది బాజాప్తా మహారాష్ట్ర చెప్తుంది. మహారాష్ట్ర వాళ్ళు 80 జనాభా, లేకపోతే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఏరియా కాదు, 82% విద్యావంతులు ఉన్నారు అక్కడ. మహారాష్ట్రలో 13 కోట్ల జనాభాలో 82% విద్యావంతులు ఉన్నారు. అనాగరికులు, అన్పడ్గాళ్ళు, కేడేగాం గాళ్ళు ఎవరు లేరు. 82% ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అదొకటి. తర్వాత మహారాష్ట్ర ఏదైతే ఉందో చాలా అఖండమైన పెద్ద రాష్ట్రము, 13 కోట్ల జనాభా. అక్కడ గుజరాత్ బార్డర్ కాడ మొదలు పెడితే ఇక్కడ ఛత్తీస్గఢ్ దాకా ఏదైతే ఉందో బార్డర్ తగులుతుంది మన మీదికి వెళ్ళిపోయి. ఇంత పెద్ద స్టేట్ అది ఒకటి. ఇలా
స్వతంత్ర భారతదేశంలో ఫ్రీడమ్ రావడానికి మొట్టమొదట ఔరంగజేబు అక్బర్ వాళ్ళందరూ ఎదుర్కొన్నది మరాఠా యుద్ధ వీరులే వినరా మనోళ్ళంతా తంతులు అంటే ఇళ్ళ పడ్డారు ఇక్కడ సౌత్లో వచ్చిన వాళ్ళు, కానీ అక్కడ అట్లా కాదు. ఒక్కడికి 10 ఇవన్నీ మన సినిమాలు కాదు, వాస్తవాలు. అది మహారాష్ట్ర అది వినరా. ఇంతకుముందు ఏదైతే ఉందో బాంబే స్టేట్ ఉన్నప్పుడు సౌరాష్ట్ర కూడా అలానే ఉండే. ఇక్కడ వీళ్ళు చెప్పడం సత్యదూరం. పర్సంటేజ్ కాడికి వస్తే 5 గంటలకు ఏదైతే ఉందో పోలింగ్ స్టేషన్ వైజ్ రిటర్నింగ్ అది రూట్ ఆఫీసర్ ఏం చేస్తాడు, 5 o'clock పర్సంటేజ్ తీసి మొత్తం ఇచ్చేస్తాడు ఈవీఎంకు. ఆ 5 గంటలకు ఏంటంటే 5 గంటల లైన్లో ఉన్న వాళ్ళందరికీ లాస్ట్ ఎవరు ఉన్నారో అక్కడికి వెళ్ళి స్లిప్పులు వంచుతారు లాస్ట్ పర్సన్ నుంచి దాదాపు. ఎందుకంటే గ్రామాలల్లో వ్యవసాయ పనులకు వేరే పనులకు వచ్చిన వాళ్ళు కరెక్ట్ 5 గంటలకు వచ్చి లైన్లో నిల్చుంటారు. వాళ్ళ పర్సంటేజ్ రావడానికి ఎప్పుడు వాళ్ళందరిది అయిపోయిన తర్వాత మొత్తం బ్యాలెట్ ఏదైతే ఉందో చూసిన తర్వాత స్లిప్పులు వెరిఫై చేసిన తర్వాత ఏజెంట్స్తో క్లారిటీ తీసుకున్న తర్వాత అకౌంట్ స్టేట్మెంట్ ఫామ్ 17 అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి క్లియర్గా ఫామ్ సీల్ చేస్తారు. వాళ్ళ ముందు దాని మీద సంతకాలు వాళ్ళవి కూడా ఉంటాయి. బిఫోర్ సంతకాలు ఈవీఎంకు నేను ఒకటే మీ టీవీ ద్వారా చెప్తున్నా, ఎప్పుడైతే ఈవీఎం స్టార్టింగ్లో ఏం చేస్తారు, ఏజెంట్స్ రాగానే 6 o'clock అంటే 6 o'clock రెడీ ఉండాలి ఎవరు ఏజెంట్స్ రాగానే చలో మాక్ పోల్ చేస్తారు. మాక్ పోల్ ఏంది, చలో బాబు నువ్వు ఏదైనా దానికి ఒత్తుకో అంటే ఒత్తుకునే ఉంటారు. 1 5 1 10 1. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, డిస్ప్లే చూపిస్తారు. నువ్వెన్ని ఒత్తుకున్న తర్వాత మంచి డిస్ప్లే ఉన్నది చూపెట్టిన తర్వాత కరెక్ట్ టాలీ అయిందా లేదా, అప్పుడు అయినాక అప్పుడు దాన్ని సీల్ చేస్తారు. మళ్ళీ లేకపోతే గుడ్డిగా ఉండదు, టెస్ట్ చేసిన తర్వాత సీల్ చేస్తారు. సీల్ మీద కూడా సంతకాలు ఉంటుంది. మళ్ళీ టోటల్ సీల్ చేసినప్పుడు సంతకాలు ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ సత్యదూరం చెప్పడము, వాళ్ళు చెప్పడం వస్తుంటుంది. అక్కడ పోయి మునుగుతో తెలుస్తుంది. ఒక్కొక్కటి 5,25,000 మేము మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ చేసినప్పుడు రెయిన్ బావులు కూకున్న బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ కాదు. అదంతా అసత్యం మొత్తం. అవన్నీ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఆడరాక పందిరి కుర్సా వినవా ఏదో అన్నట్టు అవన్నీ కాదు, అవన్నీ అసత్యము ఏదైతే ఉందో దాని ప్రకారం లేదు. ఇకపోతే బీజేపీ అన్నదానికి ఇక్కడ కాంగ్రెస్కు ఆస్కారమే లేదు. కాంగ్రెస్ మాట మాట్లాడదు. సంవత్సరం అయిపోయింది, 6 మంత్రి పదవులు పెట్టింది. ఉన్న 2 స్టేట్ల గడ్డి వీక్తురా గాడిదలు కాస్తురా ఢిల్లీలో. ఎవరి కోంగ్రెస్ లాటరీ వేసి తీయాలి కదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హోమ్ మినిస్టర్ లేరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మెడికల్ లేరు. ఎన్ని ప్రజలు ప్రతి ఒక్కరికి అడిగి ఆదుకుంటున్నారు. 6 మంత్రి పదవులు ఖాళీ పెట్టి నువ్వు సంవత్సరం పాటు అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెల్యేగా పెడతారు. 58 డిపార్ట్మెంట్లకు 18 మంది ఉండాలి మంత్రులు, 12 మంది ముఖ్యమంత్రి సమర్థవంతంగా చూసుకుంటున్నారు. రాజ్యాంగం ఏదైతే ఉందో మీకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదవులు 6. అంతకుముందు కేసీఆర్ మన సీఎం అయిన తర్వాత ఎన్ని రోజులకు భర్తీ నింపిండు, ఎన్ని రకాలు కామెంట్ చేసిరు. ఇక్కడ ఏదైతే ఉందో కాంగ్రెస్ అన్న దాని మీద ఎప్పుడు నెహ్రూ గాంధీ ఇక్కడ మొదలుపెట్టి కాంగ్రెస్ ఉన్న దాని మీద ఇక్కడ మహారాష్ట్ర ఓడడానికి కూడా కారణం ఏదైతే ఉందో ఈ రాహుల్ గాంధీ ప్రొజెక్షన్లో భారత్ జోడో చేయి 10 సార్లు తలకాయ కిందికి పెట్టి మీదికి నడిచినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళకు సాగు దెబ్బ కొట్టింది సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అయిపోయారు. ఇంకా ఇక్కడ పోతే ఇప్పుడు గతంలో 105 ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే శివసేన అప్పుడు అది ఉద్ధవ్ ఠాకరే తప్పది. ఏది యోగం లేదనుకో ఘటన వస్తుంటుంది. యోగం ఉన్నది ఏక్నాథ్ షిండే విడిపోయిన తర్వాత తీసుకున్నారు, కలుపుకున్నారు, చేసిరు. అయినా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మెజారిటీ ఉన్నాగా మెజారిటీ తక్కువ ఉన్నానికి మెజారిటీ బీజేపీకి 132 ఉన్నప్పుడు వీళ్ళతో క్లారిటీ ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ వీళ్ళు ఏదో ఏక్నాథ్ షిండే పెట్టిన మహిళా శక్తి వీళ్ళ శక్తి అవన్నీ పక్కకు పెట్టేసి ఇక్కడ మహారాష్ట్రలో ఆయన ఎవరు మన నాగ్పూర్ ఇప్పుడు రోడ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు హైవేలు నేను చెప్పినా కదా, నేను ఎలక్షన్ కన్నా ముందు 2 సార్లు 2 నెలలు అక్టోబర్ మొత్తము నవంబరు అక్టోబర్లో నేను మొత్తం మహారాష్ట్ర తిరిగి వచ్చిన సెప్టెంబర్లో. ఇక్కడ పబ్లిక్ చాలా తెలివి కలవాళ్ళు, ఎడ్డిమూర్కులు లేరు. వాళ్ళు అక్కడ కులాల మధ్యన చిచ్చు అన్నది ఉండదు. ఐకమత్యం ఊర్లో ఏదైతే ఉందో ఏ కులమన్నా కానీ మనం దీనికి వేద్దామంటే డిసైడ్ ఈవెన్ ముస్లిమ్స్ కదా మస్జిద్లో డిసైడ్ చేసినట్టు ఊర్లలో గ్రామాలలో కూడా కులాలు పక్కకు పెట్టి వాళ్ళు ఏది చెప్పారో రచ్చబండ కాడ చెప్పిన దానికి ఏకీపిస్తారు, వాళ్ళు వేస్తారు. అందులో ఎడ్యుకేటెడ్ దాని ప్రకారం ఏదైతే ఉందో అది వాళ్ళు ఇదైంది అదైంది చెప్పడం మస్తు చెప్తారు. పర్సంటేజ్ మన సుదర్శన్ చెప్తున్నాడు, ఆయనకు ఎప్పుడే కానీ స్టేడియంలో ఆడేటోని కంటే మొదలు ఇక్కడ కూకున్నానికి ఎక్కువ తెలుసు. ఇట్లా అట్లా కొడితే బాగుండు, ఇట్లా కొడితే బాగుండు. వాస్తవంగా ఏదైతే ఉందో ఇక్కడ పరిస్థితులు దాని ప్రకారం ఏదైతే ఉందో అదే
ట్యాంపరింగ్ జరగాలంటే అదే జార్ఖండ్లో చేయాలి. జార్ఖండ్లో మళ్ళీ చేసుకోవచ్చు కదా, ఇంకా చేసుకోవాలి, చేయాలి మూడు కదా, రాష్ట్రాల్లో జరిగింది కదా. చేయాలి కదా, జార్ఖండ్లో కావాలి కదా, ఎందుకు కాలేదు? ఇట్లా మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో కావాలి కదా, కాలేదు కదా. అది మార్జిన్ అది వాళ్ళ చేతులు ఉండదు, అది తప్పు ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఫుల్ ప్రూఫ్ అవి అవుతుందో భారత్ ఎలక్ట్రానిక్ మరి ఆస్కారమే లేదు అన్నప్పుడు ఎందుకు సార్ తరచూ ఇటువంటి ఇష్యూస్ ఎందుకు వస్తాయి? ఈవీఎం ట్యాంపరింగ్ అనే అంశం ఎందుకు అది వస్తుంది? అది ఎందుకు అంటే ఆడరాకం పందిరుకు నేనేమంటున్నా, సీతనే అపతిత పతివ్రత కాదు అన్న మాటలు మాట్లాడిన కాడ నేను గతంలో జరిగిన అంశాలు ఉన్నాయి కదా. నేను Tampering జరిగిన ఏమంటున్నా, అంశాలు. ట్యాంపరింగ్ జరగది. నేనేమంటున్నా, నేను కూడా చెప్పొచ్చు కదా ఏది? బ్యాలెట్ చెప్పి అని ఏ? బ్యాలెట్ తో చెప్పి మీరు కూడా చెప్పొచ్చు మేము కదా. బ్యాలెట్ తోనే ఎందుకు చెప్తాము? మరి మీకు చెప్పాలి. తెలుసా, కష్టం తెలుస్తుందా చెప్పాలి. ఒక్కొక్కటి? కాబట్టి ఇది ఆడ మోసం, అట్లా పెద్ద కాదు, మోసం. బ్యాలెట్ చేయాలంటే అంత అల్కా కాదు. లక్షల ఎగ్జాంపుల్ జనాభా ఉన్న చెప్తా కాడ మీకు. ఆడ పోయి గతంలో బ్యాలెట్ విధానాన్ని ప్రాబ్లం ఖర్చుతో కూడింది, పోయి పెంట ఎగ్జాంపుల్ పని ఉంటది, పంజాబ్ ఎలక్షన్ మేయర్ ఎలక్షన్లో వెరిఫికేషన్ అవన్నీ స్లిప్పులు లెక్క అవన్నీ అంత అల్కా ఇవ్వండి. పంజాబ్ మేయర్ ఎలక్షన్ లో పంజాబ్ మేయర్ ఎలక్షన్ లో ఆఫీసర్ సుదర్శన్ అని చెప్పండి, సుదర్శన్ అని చెప్పండి. బ్యాలెట్ తో వచ్చిందాన్ని కొట్టేసి బీజేపీకి వచ్చింది ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది అరే, ఇగో ఒకటి నేను సుదర్శన్ మాట్లాడి అంటున్నా కదా. 8 కొట్టేసి సుదర్శన్ ఎలిమినేట్ చేసిండు. నేనేమంటున్నా, మళ్ళీ ఇగో. సుప్రీంకోర్టు పోయిరు, పోగానే ఏమైంది, ఆ మొత్తం ఎంక్వైరీ అయింది, వాడిని సస్పెండ్ చేసిరు. అరే అది ఆమ్ లోకల్ ఆద్మీ పార్టీ పార్టీ ఎలక్షన్ BJP విషయం వేరు. గెలిచింది. లోకల్ పార్టీలో అయినా పొలిటికల్ పార్టీ కాదు కదా. అలాగే సార్, లోకల్ పార్టీ వేరు. ట్యాంపరింగ్ ఎలాగైనా ట్యాంపరింగే కదా. లోకల్ ట్యాంపరింగ్ దొరికింది, ఆయన దొరికిండు. ట్యాంపరింగ్ వినోరు. ఏదన్నా రవి, పాపం అనలిస్ట్ ట్యాంపరింగ్ గారు, రాంగోపాల్ అన్న. ట్యాంపరింగ్ తప్పు మాట్లాడుతున్నారు. సమస్య రాంగోపాల్ లేదు అంటున్నా. మీకు అవగాహన లేదు దీని మీద. అదే మీకు నాకు అవగాహన లేదు, లేదు. నీకే బాగుంది మీకు అవగాహన అవగాహన కానీ లేదు. నీకే మీరు బాగుంది. మాట్లాడేది ట్యాంపరింగ్ అన్నది ట్యాంపరింగ్ అన్నది అచ్చా, ఒక్క విషయం రామ్ గోపాల్ అన్న, ఒక్క నిమిషం. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ తీసిరు మార్నింగ్. శివసేన మహావికాస్ అఘాడికి 143 ఉండే, 143. బీజేపీకి 115 ఉండే. ఎప్పుడైతే ఈవీఎం తీసిరో మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. అరే దానికి దీనికి ఏంది? పోస్టల్ బ్యాలెట్ లో ఎట్లా మాట్లాడతారు అది? పోస్టల్ అంటే ఏంది? ఏంది? చేతితో చేస్తారు. చేతితోనే వేస్తారు, చేతితోనే వదిలేస్తారు. చేతితోనే అంతే వదిలేస్తారు. అంతే పోస్టల్ అనేది పోస్టల్ పోస్టల్ అంటే అనేది అరే, చైతన్య నేను- ఎంప్లాయ్ చేసి అంటే ఒకటి చెప్పండి, నేను చెప్తాను, నేను క్వశ్చన్ చెప్తాను వేశారు కదా? ఏదైనా రాంగోపాల్ అన్న మీరు చెప్పేది అరే, మాత్రం అరే, కరెక్ట్. 100% కరెక్ట్. కాంగ్రెస్ నేను పార్టీ ఏమంటున్నా, మంత్రులు ఇగో, ఇచ్చే ఇగో, దాంట్లో అది ఇంటర్నల్ కాంగ్రెస్ ఇలా పార్టీ అరే, ప్రజా పోస్టల్ పార్టీ. అరే, కాంగ్రెస్ ఏంటండి? కాదు. ఆరు మాత్రం కాంగ్రెస్ కాదు, ప్రజలది ఎక్కువ. నాగన్న ఏం గారు, మాట్లాడుతున్నావు నాగన్న గారు, నాగన్న? నాగన్న గారు. కాంగ్రెస్ ఎందుకైతే నాగన్న నీకు? గారు, పబ్లిక్ సంవత్సర కాలంలో